వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా అనంతపురం అర్బన్ ఆర్ట్స్ కాలేజ్ లో హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ ఈవి దేవి అవగాహన సదస్సు నిర్వహించారు. ఎయిడ్స్ పై పూర్తి అవగాహన కల్పించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ఈవి దేవి, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి, కోవటం విజయభాస్కర్ రెడ్డి, మెడికల్ స్టాఫ్, కాలేజ్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం అనేది కూడా రాజ్యాంగంలోనే ఇవ్వబడింది. అంటే ఎవరు కానీ అందరూ అనుకుంటారు, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇద్దరున్నారు. మనకైతే అనేక మతాలు ఉండొచ్చు, కులాలు ఉండొచ్చు అన్నదిగా ఉన్నవారు లేనివారు, ధనవంతులు పేదవారు, ఇద్దరు. నిజంగా చెప్పాలండి, కులాన్ని మతాన్ని అన్నీ తీసేస్తే పక్కన పెడితే మనందరికి కూడా ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు, ఆర్థికంగా ఉండే కుటుంబాలు ఉన్నాయి, పేదరికంలోనూ మధ్యతరగతిగా ఉండే వాళ్ళు కూడా ఉండే కుటుంబాలు ఉన్నాయి. కానీ మనం అందరూ కూడా ఈ దేశంలో దేవుడు అనేవాడు మన అందరు కూడా పుట్టించిన తర్వాత అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రజా ప్రభుత్వాలు కూడా ఏర్పరుస్తున్నాయి. ఈ సంపద అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా పోవాలి. కేవలం ధనవంతులు మాత్రమే అంతా కూడా అనుభవించి వారి పిల్లలు మాత్రమే వృద్ధిలోకి రాకూడదు. పేదవారి కుటుంబాల్లో ఉండే పిల్లలు కావచ్చు, అలాగే మధ్యతరగతి వారి కుటుంబాల పిల్లలు కూడా మేము కూడా బాగా చదివించుకోవాలి. మేము చదివిస్తే కూడా మా పిల్లలు కూడా బాగా చదువుకుంటారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, మంచి మంచి ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అందుకోసమే ప్రభుత్వాలు కూడా కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఎవరు బాగా కృషి చేశారని చెప్పి ఆలోచన చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పిన విషయాన్నే ఇంతవరకు అందరూ మాట్లాడిన విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఈరోజు మీ అందరూ కూడా అనుకుంటారు, బాగా కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతాను. ఈ రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి.